మన ఫ్యూచర్ సంగతి ఏంటి భైరవ? మొన్నటిదాకేమో వైజయంతి మూవీస్ అన్నారు, నిన్నటికి నిన్న ఏమో వైజయంతి ఆటోమొబైల్స్ అన్నారు, ఇవాళేమో వైజయంతి యానిమేషన్స్ అంటున్నారు. మరి రేపేమంటారు? రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. హలో గ్రేట్ తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న ద కల్కి సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన బి బుజ్జి అండ్ భైరవ 2 ఎపిసోడ్స్ యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉందని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కల్కి 2898 AD మూవీకి ప్రిల్యూడ్గా రిలీజ్ చేసిన ఈ 2 ఎపిసోడ్స్ బాగున్నాయి, నాకు నచ్చాయి గైస్. సుత్తి లేకుండా ఒక్కొక్క ఎపిసోడ్ని 14 మినిట్స్తో చాలా బాగా చూపించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే 2898 ADకి 2 years బిఫోర్ అంటే 2896 ADలో కాశీ స్ట్రీట్లో ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. భైరవ అనే ఒక స్ట్రీట్ బౌంటీ హంటర్ ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నాడు, అతని గోల్ ఏంటి, మరి బుజ్జి అని తన లైఫ్లోకి వచ్చాక తన లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది ఈ 2 ఎపిసోడ్లో మనకు ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ నుండి ఎక్కడ బోర్ కొట్టకుండా ఫాస్ట్ రేసీగా స్టోరీని ముందుకు తీసుకెళ్తారు. అసలు భైరవ ఎలాంటి వాడు, అతని క్యారెక్టర్ ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు ఈ సిరీస్లో. అండ్ కామెడీ అయితే చాలా ఎక్సలెంట్గా పుల్అవుట్ చేశారు. భైరవ ప్రతి ఒక్కరికి అప్పు ఉండడం, వారి దగ్గర నుంచి తప్పించుకోవడం, అండ్ ఫ్యూచర్లో వరల్డ్ అనేది ఎలా ఉంటుంది, ఫ్రెష్ ఆక్సిజన్ని కూడా అమ్మడం, ఇవన్నీ చాలా బాగా చూపించారు, నాకైతే నచ్చింది. అండ్ ఈ సిరీస్లో కాంప్లెక్స్ అనే ఒక బిల్డింగ్ని చాలా హైలైట్ చేశారు. అండ్ దాన్ని రైడర్స్ గార్డ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఫ్రెష్ ఎయిర్, రియల్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయని చెప్తారు. అండ్ దాంట్లోకి వెళ్ళడమే భైరవ గోల్గా పెట్టుకుంటాడు. అయితే చూడాలి మరి నెక్స్ట్ రాబోయే కంటెంట్లో ఇంకా ఏం రివీల్ చేస్తారని. అండ్ అసలు ఈ రైడర్స్కి భైరవకి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందో అని నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. కల్కి టీం ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ సాలిడ్గానే ఉంది. అండ్ ట్రైలర్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని నేనైతే పిచ్చ వెయిటింగ్. మరి నాలాగే ఎంతమంది మీరు కూడా ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ సిరీస్ యానిమేషన్ కూడా బాగుంది. మూవీ టీం యానిమేషనే కదా అని లైట్ తీసుకోకుండా చాలా బాగా చేయించారు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వై. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.